యాక్సిడెంట్ అయిన ఆమె మా మేనకోడలు మా ఆడపడుచు గారు అమ్మాయి మ్యారేజ్ కోసం వచ్చారండి ఇక్కడికి. మ్యారేజ్ చూసుకుని మేము బయలుదేరుతూ వస్తూ ఉన్నాం. నైట్ వస్తూ ఉన్నప్పుడు మేము వాళ్ళ బండి మేము బండి వెనక వస్తున్నాము. అవతలి వెళ్ళాల్సిన డ్రైవరు వామంతగా మీదకి వచ్చేసి వీళ్ళు గుద్దేసి ఆగకుండా ఒక ట్యాక్సీని గుద్దేసి మళ్ళీ అదర్ యాక్సిడెంట్ని గుద్ది అక్కడ ఆగాడండి. అక్కడ ఆగిన మేము పట్టుకున్నాము. ఈ లోపల పిల్లని వెళ్ళి చూస్తే పిల్లకి మొత్తం వెంటనే స్పాట్లో కోమాలోకి వెళ్ళిపోయింది. తనంతా బ్లడ్ అయిపోయింది, మొత్తం బాడీ అంతా ఫ్రాక్చర్ అయిపోయింది. వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ఫోన్ చేస్తే ఒక పావు గంటలో వచ్చిందండి. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడి నుంచి డైరెక్ట్ వర్మ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. మేము బయట ప్రైవేట్ అంబులెన్స్ బుక్ చేసుకుని బయట మేము అభివారం ఇంప్లియర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ వెంటనే అడ్మిట్ చేసుకోవడానికి అమ్మాయి పరిస్థితి క్రిటికల్ గా ఉంది, సీరియస్, రెగ్యులేటర్ పెట్టాలి ఇవన్నీ చెప్పారండి. మేము ఏది జరిగితే మాకు ప్రాణం దక్కాలని చెప్పి చెయ్యండి, ట్రీట్మెంట్ చేయండి అని చెప్పామండి. అబ్బాయిని పట్టుకుని మా ఇంటికాడ వాళ్ళు అక్కడ అబ్బాయిలు తీసుకెళ్లి స్టేషన్లో చెప్పారండి. మర్నాడు వెళ్ళి చూస్తే అబ్బాయి స్టేషన్లో లేడు. ఇప్పుడు అమ్మాయిది చనిపోయిందని నిన్న ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది, చనిపోయింది. తల్లిదండ్రులు కూలి పని చేసుకునే వాళ్ళేనండి, వాళ్ళకి ఏమీ లేదు, వెనకాల ఆధారం ఏమీ లేదు. అమ్మాయి ఏం చదువుకుంటుంది? అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఇద్దరు అమ్మాయిలే. ఆమెకి జీవనాధారం హైదరాబాద్ వెళ్ళి జీవనాధారం. డ్రైవర్ డ్రింక్ చేసి ఉన్నాడు. వాడితో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా ఉంది అందులోని. గుద్దేసి ఆగకుండా కూడా వెళ్ళిపోయారు. రేక్షను గుద్దారు కాబట్టి అక్కడ ఆగారు. లేకపోతే వెనకాల మేమేం వస్తున్నాము, ఇంకో 3 బళ్ళు వస్తున్నాం. మేము మా మీద నుంచి కూడా వెళ్ళిపోను అక్కడ ఆగుండకపోతే. మేము ఇప్పుడు బాడీ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చి ఆ ఓనర్ కానీ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ కానీ ఏమమ్మా ఏమైంది, అమ్మాయికి ఎలా ఉంది, ఒక ఫోన్ చేయడం కానీ అమ్మాయి బాడీ ఎలా ఉంది పరిస్థితి, మేమున్నాం, మేము ఏదో న్యాయం చేస్తాం, మేము చూస్తామన్న మాట కాదు కదా. ఒకసారి కూడా ఎవరు వచ్చి చూడలేదు పేషెంట్ని, మిమ్మల్ని. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చామని మన న్యాయం కోసం. అక్కడ కూడా మాకు ఏం న్యాయం జరుగుతుంది, న్యాయమే అనిపించట్లేదండి. మాకు న్యాయం కావాలండి. మా పిల్ల బాడీని తీసుకుని వచ్చామండి మేము ఇక్కడికి. ఇప్పుడు పిల్లల బాడీ దగ్గర మేము వద్దామన్నప్పటికీ అంబులెన్స్ లేదండి. ఊరి చివరి 3 కిలోమీటర్లు పెట్టవలసిన పని ఏంటండి? అమ్మాయి బాడీని 3 కిలోమీటర్లు ఊరి వదిలి పెట్టారు. నాన్నగారు కూడా దింపేసి ఇక్కడ పంపించేశారు. ఆ బాడీ అంబులెన్స్ దగ్గరికి వచ్చినప్పటికీ లేదండి. ఇక్కడ వెళ్తుంటే కూడా కానిస్టేబుల్ పోలీసులు ఎవరు వెళ్ళకుండా ఆపుతున్నారంటే. ఎందుకండి అంబులెన్స్ వాళ్ళు భయపెడుతున్నారండి, కేసు పెడతామండి. పాపకి యాక్సిడెంట్ జరిగిన 3 days అవుతుంది. ఇప్పటి వరకు పాప పోస్ట్ మార్టం వచ్చింది, ఇక్కడికి అన్ని జరిగింది. కానీ ఎటువంటి అవతల జరిగిన వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. ఇంతమంది లేడీస్ వచ్చి పర్టికులర్ గా వచ్చి స్ట్రైక్ చేస్తున్నా, ఒక్క పోలీసులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. రేపు మార్నింగ్ 10:30కి రండి అని నిర్లక్ష్యంగా ఒక అన్రెస్పాన్సిబిలిటీ సమాధానం చెప్తున్నారు. ఇంతమంది ఒక తల్లి అందరికీ ఉంది కదా, ఒక పాప ఉంది కదా, పోలీసులకు ఉంది, అందరికీ ఉంది కదా. ఒక నిర్లక్ష్యంగా ఒక పాప కోల్పోయింది. ఒక్కరికి కూడా ఒక బాధ్యత కనబడట్లేదు. నేను ఇందాక నుంచి చూస్తున్నా. ఒక్కరు కూడా రేపు మార్నింగ్ 10:30కి రండి అని చెప్తున్నారు. వాడు యాక్షన్ చేసినాడు అక్కడ ఉన్నాడు. వాడు 10:30కి రమ్మని మాకు టైం ఇస్తాడు. మేము ఒక బెగ్గర్లాగా అడుక్కుంటాం, న్యాయం చేయండి మేము అడుక్కుంటున్నాం. కానీ న్యాయం చేయడానికి ఎవరు రావట్లేదు. మమ్మల్ని 10:30కి రండి, బాడీ తీసుకెళ్ళిపోమని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమో చెప్పండి ఒకసారి. ఇదేమైనా న్యాయం ఉందా?
ఏదైనా సరే ఇక్కడ బాడీ కదలదు, మేము కదలం, మాకు న్యాయం కావాలంతే. మాకు బాడీ ఇప్పుడు యు వాంట్ జస్టిస్.